తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాంను విద్యాశాఖ మంత్రిగా చేయడం ద్వారానే విశ్వవిద్యాలయాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి హరగోపాల్, టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాయకులు ఏకకంఠంతో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాంకు సన్మాన సభను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులైజ్ చేయాలని, ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి అది ఒక సందర్భమే కానీ చర్చ మొత్తం ఇవాళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య మీదే కొనసాగింది. కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతకవలసిన అవసరం. అది నైతికంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇవ్వటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది. అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోవటం సమర్థనీయం కాదు. వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే, తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేసిండ్రు. మరి పరిశోధన పిహెచ్డి జరగాలి అంటే వయసు కూడా పెంచాలని నేను ఈ మధ్యన మాట్లాడినా శాసన మండలిలో. అది మీకు కూడా వర్తిస్తుంది. సరే, వర్తించినట్టు కొద్దిమంది 50 పైన ఉన్న వాళ్ళు, 60 దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా యంగ్ కూడా ఉన్నారు. ఈ స్థితి నేను జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్